హాయ్ అమ్మా. హాయ్ మ్యామ్. మీ పేరు? దీక్షిత్ రెడ్డి. దీక్షిత్ రెడ్డి. మీరేం చదువుతున్నారు? బీటెక్ 2025 పాస్డ్ అవుట్ మ్యామ్. ఓకే అమ్మ, నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? నా పేరు రజిత. ఎంతమంది పిల్లలు మీకు? బాబు పాప. ఒక బాబు ఒక పాప. సో మీ ఆశలన్నీ బాబు మీదే. ఇంకా అదే కదా మేడం. అందులో వీళ్ళ డాడీ కూడా లేరు మేడం. ఓ సారీ. ఈయన బీటెక్ అయిన తర్వాత ఇట్లా పంపించాలి, ప్లేస్మెంట్ లో రాలేదు. కానీ ఇంకా ఈయనకు మళ్ళీ US లో చదవాలి అని అనుకుంటున్నాడు. కనుక్కొని వచ్చినాడు. కానీ నాకు నచ్చిందమ్మా అని తీసుకొచ్చినాడు. ఇంకా ఈయనకు అన్ని వీళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా నాకు కూడా నచ్చింది, మంచిగా అనిపించింది. ఇంకా నా పిల్లోడు సెట్ అవుతాడే వీళ్ళని అనుకున్నాను. ధైర్యం చేశారే మరి యూకేకి పంపడానికి? ఇంకా అట్లనే వీళ్ళు చెప్పడం బట్టి నాకు ఇంకా ధైర్యం వచ్చింది మేడం. ఎందుకంటే వాళ్ళ లైఫే కదా మేడం నాకు. సో మీ అంబిషన్? మై అంబిషన్ ఇస్ టు బికమ్ అన్ గుడ్ డెవలపర్. ఏ యూనివర్సిటీకి అప్లై చేశారు? యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్. ఓకే. సో మీ చాయిసా లేకపోతే ఇక్కడ వాళ్ళు మీకు సజెస్ట్ చేశారా? ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ ఇట్స్ మై చాయిస్ ఆల్సో. అది కూడా నా ప్రొఫైల్కి కొంచెం సెట్ అయ్యేలాగా ఉన్నది అని వీళ్ళు చెప్పారు. అది కొంచెం నచ్చింది. ఓకే. సో మీకు ఆప్షన్స్ ఇస్తారా లేకపోతే ఇదే నువ్వు ఇక్కడికే వెళ్ళిపోవాల్సిందే అంటారా? నో, దే గేవ్ మెనీ ఆప్షన్స్ అండ్ ఐ చూస్ దట్. సో ఏంటి స్పెషల్ అనిపించింది విసోర్స్ కి సంబంధించి నీకు? ఫస్ట్ థింగ్, వీసోర్స్ అనేది ఒక బిగ్ ఫ్యామిలీ. ఫస్ట్ నేను చూసింది దిల్సుఖ్ నగర్ నుండి అమీర్పేట్ అండ్ నెక్స్ట్ JNTU అండ్ ఇది ఒక పెద్ద ఫ్యామిలీ లాగా అయిపోతుంది. అంత ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ హబ్ లాగా అయిపోయింది. అండ్ వాళ్ళు స్టూడెంట్స్ ఒక కనెక్షన్స్ ని బిల్డ్ చేస్తున్నారు. వేలాది మందిని పంపించున్నారు Yes. కదా ఇప్పటికి. దే ప్రొవైడ్ అస్ అకామిడేషన్ ఆల్సో ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ అదర్ కంట్రీస్ సార్. ఓకే. అదంతా నేను రీసెర్చ్ చేసి వీసోర్స్ నుంచి, అందుకే బెస్ట్ కన్సల్టెన్సీ అనేది చెప్తున్నాను. ఓకే. సో మీరు ఇతర వేరే కన్సల్టెన్సీకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే కన్సల్టెన్సీ అనే కాదు మీరు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కానీ మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి మీరు తీసుకున్న నాలెడ్జ్లో నేను ఎక్కడో బ్యాక్ అయ్యానని మీకు అనిపించింది, వీసోర్స్ వాళ్ళు మిమ్మల్ని ఎక్కడికి పుష్ చేశారనిపించింది? అట్లాంటి వాళ్ళని నేను చాలా మంది వాళ్ళ కన్సల్టెన్సీని మానిపించి ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నాను తప్ప, నేను వాళ్ళు నన్ను చేసినారు వాళ్ళ కన్సల్టెన్సీలోకి తీసుకెళ్దామని, బట్ నేనే వాళ్ళని తీసుకొని వచ్చిన ఇక్కడికి. ఓకే. సో మీ డైరెక్ట్ అప్రోచ్ ఇక్కడికే ఉంది. ఫస్ట్ అంటే నేను ఫస్ట్ Day 1 వెళ్ళిన రోజు 4 కన్సల్టెన్సీకి వెళ్ళిన. అది కూడా Day 9:30కి వెళ్ళిన. ఈ కన్సల్టెన్సీ లాస్ట్ విజిట్ ఇదే కన్సల్టెన్సీ, ఓకే. బట్ ఇదే ఫైనల్ అయిపోయింది. ఇదే నచ్చింది అన్ని కన్సల్టెన్సీస్లో. ఓకే. సో ప్రాసెసింగ్ లో ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? నాది డిపాజిట్ అయిపోయింది ఇప్పుడే ఓకే. ఈస్ట్ లండన్కి. ఈ 1500 డిపాజిట్. ఇంకా నా క్యాష్ ఇంటర్వ్యూ ఒకటి షెడ్యూల్ అయితే ఆ ఇంటర్వ్యూ క్లియర్ చేయగానే నా లోన్ లెటర్ కూడా లోన్ ప్రాసెసింగ్లో ఉంది. అది అయిపోగానే ఇంకా. ఓకే. సో అంత ఈజీగా వేరే కన్సల్టెన్సీ ఎవరు పంపించరు, వీసోర్స్ వాళ్ళే పంపిస్తున్నారు అని అంటున్నారు కదా, మరి ఎంతగానో ఫీజు వీళ్ళు తీసుకుంటున్నారు? దే డోంట్ చార్జ్ ఫర్ యూకే. ఓకే, రైట్. సో లోన్ ప్రాసెసింగ్ విషయం చాలా పెద్ద హర్డిల్ కదండి. ఫస్ట్ అసలు లోన్ వస్తుందా, మన దగ్గర అంత డబ్బులు లేవు కదా. నేను ఫస్ట్ టైం నేను లోన్ అంటే ఏంది, ఫస్ట్ ఎట్లుంటుంది, ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతారు, అప్పుడే నాకు ఫస్ట్ తెలిసింది కొలాటరల్ అనేది, నాన్ కొలాటరల్ లోన్స్ అని 2 టైప్స్ ఉంటాయి. కొలాటరల్ అంటే మన డాక్యుమెంట్స్ పెడతాము, నాన్ కొలాటరల్స్ అంటే వి వోంట్ గివ్ ఎనీ డాక్యుమెంట్స్ అండ్ వి గో త్రూ మన జస్ట్ ITRs అట్లా ఫైల్ చేస్తాం, అవి చూపిస్తాం, జస్ట్ అట్లా ఉండింది. సో ఇక్కడ ఏది నడుస్తుంది? ఇక్కడ వాళ్ళు మనకి బెస్ట్ ఏది, ఎట్లా అయితే మీరు రిస్క్లో ఉండరు, ఏది మంచిగా ఉంటుంది అనేది వాళ్ళు మనకి చెప్తారు. నో అష్యూరెన్స్ లోన్స్ అంటున్నారు, ఇది ఎంతవరకు నిజం? కరెక్టే, వాళ్ళు చెప్పేది ఏదైతే ఉందో అది 100% షూర్. అది సో మీకు కూడా అదొక టెన్షన్ ఫ్రీ అయి ఉంటుంది కదమ్మా. లేకపోతే ఏం ప్రాపర్టీ పెట్టాలి, ఎట్లా పంపించాలి, సరే తర్వాత అక్కడికి వెళ్ళి తను సంపాదిస్తాడేమో అది అండ్ తన టాలెంట్, కానీ ముందైతే కొంచెం సొమ్ము పెట్టాలి కదా, అట్లా అనిపిస్తుంది కదా. ఎప్పుడైతే నో అష్యూరెన్స్ నీడెడ్, నో ప్రాపర్టీ నీడెడ్ అన్నప్పుడు మీకు సంతోషం అనిపించింది? అదే మేడం, అట్లానే హ్యాపీ ఫీల్ అయినాను. ఇంకా బాబుకి కూడా మంచి ధైర్యం చెప్పారు మేడం, నీకేం ఇబ్బంది ఉండదు, మంచిగా అవుతుంది అని అన్నారు మేడం. నాకు కూడా ఒక పేరెంట్స్కి హ్యాపీ కదా మేడం. సో అదే అన్నాడుగా, ఫ్యామిలీ అని కలుపుకున్నాడుగా, ఇంకేం సునాయాసంగా చేరవేస్తారు యూకేకి మీ బాబు, టెన్షన్ ఏం పడొద్దు. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి కూడా వీళ్ళు బాగా హ్యాపీగా అన్ని చెప్పడం కూడా పేరెంట్స్కి కూడా బాగా నచ్చినట్టే కదా మేడం. అట్లా అనిపిస్తుంది, పిల్లల్ని పంపించుకుంటాము, మనకు అన్ని బాగా చెప్పారు మేడం. నాకు ఇంకా పిల్లలకి ఏం ఇబ్బంది లేదు అనిపించింది. వేలాది మంది పేరెంట్స్ కానీ వేలాది మంది స్టూడెంట్స్ కానీ వెళ్ళాలని కలలు కంటూ ఉంటారు, కానీ
ఆ కళలాగానే ఉండిపోతుంది. ఒక్క అడుగు గడప దాటి వీసోర్స్ గడప తొక్కారనుకోండి, ఇదిగో తొక్కినట్టుగా. ముందు పేరెంట్స్కి నచ్చాలి. పిల్లల్ని ఒకరి ఎక్కడైనా చదువు ఉందని పంపించుకోవాల్సిందే మేడం. కానీ తల్లిదండ్రులు ఎట్లా ఆలోచిస్తారంటే పోయిన తర్వాత ఎట్లనో ఏమో అది ఉంటుంది. కానీ ఇక్కడ ఆలోచనలు బట్టి ఇంకేమి ఇబ్బంది లేదులే అని ముందు పేరెంట్స్కి నచ్చాలి కదా మేడం, అది ధైర్యము. ఇంకా అక్కడ కూడా వెళ్ళిన తర్వాత నువ్వు పిల్లల గురించి ఏం టెన్షన్ పడకుండా మాకు ఫోన్ చెయ్యి అంటున్నారు. ఇంకా అది కూడా మంచిదే కదా మేడం. అది ఎట్లుందంటే వీసోర్స్ అనేది అందరూ ఒకటే పని అందరు చేయరు, డిఫరెంట్గా డివైడ్ అయ్యి ఉంటారు. వాళ్ళు ఫస్ట్ మన వెరిఫికేషన్ అయిపోగానే ఫస్ట్ ప్రొఫైల్ బేస్ చేస్తారు. ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్కి నువ్వు ఎలిజిబుల్, కొన్ని యూనివర్సిటీస్కి నువ్వు ఎలిజిబుల్ కాదు, యూ హ్యావ్ టు టేక్ సమ్ ఎగ్జామ్స్. ఇంట్లో అన్ని వాళ్ళే మంచి గైడ్ చేస్తారు, నువ్వు ఎగ్జామ్ ప్రిపేర్గా. ఇంకా ఎస్పెషల్లీ నాకు చెప్పాలని ఉన్నది, వీళ్ళే కూపన్స్ కూడా ఇస్తారు, ఎగ్జామ్ కూపన్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి. ఒకవేళ నువ్వు ఎగ్జామ్ రాయి, నీ ఎగ్జామ్లో మంచి స్కోర్ వస్తే నీకు యూనివర్సిటీ వస్తుంది, నువ్వు ఈ యూనివర్సిటీకి వెళ్ళినావు అనుకో నీకు లైఫ్ మంచిగా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఉంటాయి అని వీళ్ళు చెప్తారు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎగ్జామ్ రాసినాను, ఆ కూపన్స్ తీసుకొని వీళ్ళ దగ్గర డిస్కౌంట్ వస్తుంది మనకు. ఆ కూపన్లో అక్కడ 15,000-16,000 ఉంటే వీళ్ళ కూపన్ పడితే అట్లీస్ట్ మనకి 2,000 to 4,000 తగ్గుతుంది. మరి యూకేనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మీరు? యూకే అంటే నాకు ఫ్రెండ్స్ అక్కడే ఉన్నారు, యూకేలో నా ఫ్రెండ్స్, అదే వాళ్ళు అండర్ గ్రాడ్కి వెళ్ళినారు, నేను మాస్టర్స్కి వెళ్తున్నా అంతే. మరి వాళ్ళ త్రూగానే అప్లై చేయొచ్చు, బట్ వాళ్ళు కూడా వీసోర్స్ నుంచి వెళ్ళినారు ఇంతకు ముందు. ప్లస్ వాళ్ళు కూడా నేను చెప్పేదానికంటే వాళ్ళు కొంచెం క్లియర్గా అడ్వైస్ చేస్తారు కదా, నువ్వు అక్కడికి వెళ్తే కొంచెం మంచిగా ఉంటుంది అనేసి చెప్తున్నారు. ఓకే, సో ఫీ స్ట్రక్చర్లో ఏమైనా మార్పు? ఏం డిఫరెన్స్ ఉండదు, ఎక్కడ చేసినా సేమ్ ఫీజే, బట్ ప్రాసెసింగ్ మాత్రం వీళ్ళు కంప్లీట్గా వీళ్ళే చేస్తారు ప్రాసెస్ మొత్తము. మనకేం స్ట్రెస్ అనిపించదు. సో ఇక్కడ మీకు మోర్ సెక్యూర్డ్ అనిపించింది. ఎస్. సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మెనీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.